అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు సోమవారం 20వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నట్లయితే రండి. ఇర్మియా గ్రంథము మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనాన్ని ఇక్కడ ఒక మాట చదువుదాం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. కనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. కాబట్టి దేవుడు మాట్లాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను అని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇర్మియా గ్రంథం మనం చూసినట్టు 31:13 ప్రకారం దేవుడు మనలో ఉన్న దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆదరించేవాడు అనుకుంటున్నాడు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన కోణం, అసలు మనకు దుఃఖం దేనిని బట్టి వస్తుంది, దేనిని బట్టి మనం దుఃఖపడుతున్నామంటే బైబిల్లో 5 విషయాలు చూడవచ్చు. ఎందుకంటే మనకు వచ్చే దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. తద్వారా ఆ సంతోషకరంగా ఉండేటట్టు మనల్ని ఆదరిస్తున్నాడు. చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. అసలు మనం దేన్ని బట్టి దుఃఖిస్తున్నాము అని అంటే ఒక 5 విషయాలు చూడవచ్చు. మనకు దుఃఖం దేన్ని బట్టి కలుగుతుంది అని అంటే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మొదటి మాట నెహెమ్యా గ్రంథము మొదటి మాటను మనం చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. సో మొదటి కోణాన్ని చూసినట్టయితే మన జీవితంలో దుఃఖము ఎప్పుడు వస్తుంది, దేన్ని బట్టి దుఃఖం వస్తుందంటే మొదటి కోణము విన్న దాన్ని బట్టి. మనం ఏదైతే వింటున్నామో విని దాన్ని బట్టి వచ్చే దుఃఖం అంట. మనం ఏదైనా ఒక వార్త వింటే, ఏదైనా ఒక వార్త విన్నప్పుడు, ఏదైనా ఒక మాట విన్నప్పుడు, ఏదైనా ఒక మాట కష్టంతో కూడింది, బాధతో కూడింది, ప్రమాదంతో కూడిన మాట మనం విన్నప్పుడు మన జీవితాల్లో దుఃఖం అన్నది వస్తుంది. సో మన జీవితాల్లో దుఃఖం ఎప్పుడు వస్తుందంటే, ఏదైతే మన జీవితంలో దుఃఖం వస్తుందో ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చి మనల్ని ఆదరిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని సంతోషమునిచ్చి, ఆ దుఃఖానికి ప్రతిగా ఏం చేస్తున్నాడు, మనకు సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆదరిస్తున్నాడు. అసలు మన జీవితాల్లో దుఃఖం ఎప్పుడు వస్తుందంటే మనం మాట విన్నప్పుడు. ఏ మాట విన్నప్పుడు అంటే ఏదన్నా ప్రమాదకరమైన మాట, ఏదన్నా సడన్గా ఏదన్నా మాట కానీ, భయంకరమైన మాట కానీ, కష్టంతో కూడిన మాట కానీ, ఏదన్నా బాధించేటటువంటి మాట మనం విన్నప్పుడు మన జీవితంలో నుండి ఏమొస్తుందండి, మన మాట విన్నప్పుడు, ఏ మాట అయితే మనం వింటామో ఆ కష్టతరమైన మాట విన్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది. ఆ కష్టతరమైన మాటను విన్న దాన్ని బట్టి వచ్చే దుఃఖమును ఆయన సంతోషంగా మార్చి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం రాయబడుతూ వచ్చింది. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. కానీ రెండోదిగా హృదయ దుఃఖం, హృదయంలో ఉన్నటువంటి వేదన బట్టి వచ్చే దుఃఖం, అది హృదయంలో ఉన్నటువంటి బాధను బట్టి వచ్చే దుఃఖం. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే వినిన దాన్ని బట్టి వచ్చే దుఃఖం. మనం ఏదైతే చెడ్డ సమాచారం వింటామో, చెడ్డ సమాచారం వినటానికి ఇష్టపడతామో దాన్ని బట్టి వచ్చే దుఃఖం. చూడండి, మరి ఎవరంటే మనం యోనాతాను గురించి, ఇంకా సౌలు గురించి దావీదు ఎంత దుఃఖపడుతున్నాడు అంటే, వినిన వార్తను బట్టి, ఆ వార్తను విన్నప్పుడు సౌలుని బట్టి, యోనాతాను బట్టి దావీదు ఎంతగానో దుఃఖపడేవాడు కొంటున్నాడు. ఇలారా మొట్టమొదటిగా చూసినట్టే వినిన దాన్ని బట్టి వచ్చే దుఃఖం, దాన్ని దేవుడు దానికి ప్రతిగా సంతోషం ఇచ్చి మనల్ని ఆనందింపజేస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే హృదయంలో ఉన్న దుఃఖం. చాలామంది హృదయంలో ఎంతో దుఃఖం ఉంటుంది, బయటకు చెప్పుకోలేరు. హృదయంలో ఎంతో దుఃఖం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు సరైన మాట వినకపోవడం ద్వారా, భర్త సరైన మాట వినకపోవడం ద్వారా, భార్య సరైన మాట వినకపోవడం ద్వారా, తల్లిదండ్రులు మనం చెప్పిన మాట వినకపోవడం ద్వారా, వారు సరైన మార్గంలో నడకపోవడం ద్వారా, వారు రాంగ్ వేలో వెళ్తాం ద్వారా, వారు తప్పు మార్గంలో వెళ్ళడం ద్వారా, వారు పనికిమాలిన జీవితాన్ని జీవించడం ద్వారా ఏదో ఒకటి మన హృదయంలో దుఃఖాన్ని కలుగజేస్తుంది. సో ఈరోజు మన హృదయంలో ఏదైతే దుఃఖం ఉందో ఆ దుఃఖానికి ప్రతిగా మన హృదయంలో సంతోషం ఇచ్చి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతుంది. మనం వినిన మాటను బట్టి ఏ దుఃఖం అయితే మనకు వస్తుందో ఆ వినే మాటలో సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆదరించడానికి, ఆ వినే మాటను సంతోషంగా మార్చి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో ఏదైతే మనకు దుఃఖాన్ని కలుగజేస్తుందో హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మన హృదయానికి సంతోషాన్ని ఇచ్చి ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు.
ఈరోజు నువ్వు ఏ హృదయంలో ఎలాంటి దుఃఖంతో ఉన్నా, నువ్వు విన్న మాట ప్రకారం ఎలాంటి దుఃఖంతో ఉండా, నిన్ను గురించి 10 మంది 10 రకాలుగా అనుకునే మాటలు నీ చెవిని బడి నువ్వు దుఃఖంతో ఉన్నా, నీ హృదయమే అనేక విషయాల్లో దుఃఖంతో ఉన్నప్పటికీ ఆ దుఃఖాన్ని దేవుడు మార్చేసి నీకు సంతోషాన్ని ఇచ్చి నేను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 2. నిన్ను గురించి అనేక మంది అనేక మాటలు మాట్లాడుకుంటున్న మాటలు నీకు వినపడవచ్చు, కానీ ఆ మాటలను కూడా దేవుడు, ఆ దుఃఖకరమైన మాటలను కూడా మార్చి సంతోషాన్ని ఇస్తున్నాడు. దేవుడు నేను ఆదరిస్తున్నాడు. నీ హృదయంలో ఎంత వేదన ఉందో ఆ వేదన తీసివేసి దేవుడు నీ హృదయాన్ని ఆదరించి సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆ సంతోషాన్ని ఇచ్చి ఆదరిస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలోనే ఒక మాట ఉంది. నేను మిగులు భయపడి రాజు చిరంజీవగును గాక, నా పితరుల సమాధి నుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖం లేకపోవునా అని రాజుతో అంటేని కాబట్టి ఇక్కడ 3వ కోణం ఉంది, అగ్ని చేత కాల్చబడిన దాన్ని బట్టి దుఃఖం. అగ్ని లాంటి పరిస్థితులు, అగ్ని చేత ఏవైతే కాల్చబడిందో గుమ్మంలో, దాన్ని బట్టి నాకు దుఃఖం ఉంది అంటున్నాడు. కొన్నిసార్లు అగ్ని లాంటి మాటల చేత మనం కాల్చబడతాం. చాలామంది మనతో అగ్ని లాంటి మాటలు మాట్లాడేవారు ఉంటారు. అంటే మన జీవితాల్లో మన మీద కాల్చివేసేటటువంటి మాటలు, వారి మాటలు మాట్లాడుతుంటే మన హృదయంలో ఎంతో కాలిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడ చాలామంది, ఇక్కడ చూడండి, ఇక్కడ సన్నివేశం వేరు, కానీ కొన్నిసార్లు ఒక మనిషి మాట ద్వారా కూడా మనకి ఎంతో దుఃఖాన్ని, అంటే ఆ కాల్చివేయబడే మాట. ఇక్కడ నెహెమ్యా యొక్క జీవితంలో చూడగా అగ్ని చేత కాల్చబడినటువంటి విషయాన్ని బట్టి దుఃఖిస్తున్నాడు. మన జీవితంలో కూడా కాల్చివేయబడి ఎన్నో ఉంటాయి, అవి మనకు దుఃఖాన్ని కలుగు చేయొచ్చు. మన జీవితాల్లో ఎన్నో ఇష్టమైనవి ఉంటాయి, అవి కాల్చివేయబట్టాన్ని బట్టి మన దుఃఖం ఉండొచ్చు. ఏవి మనకు ఇష్టమైనయో, ఏవి మన జీవితాల్లో ఇష్టమైనయో అవి కాల్చివేయబట్టడం ద్వారా మనకు వచ్చిన దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని అంతటను కూడా ఏవైతే కాల్చివేయబడుతుందో, అగ్ని చేత కాల్చబట్టడం ద్వారా మనకు దుఃఖం వచ్చిందో, ఆ దుఃఖాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ దుఃఖానికి, అగ్ని చేత కాల్చబడినటువంటి పరిస్థితిని బట్టి వచ్చిన దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఏవైతే కాలిపోయిన అనుభవాలు ఉన్నాయో, ఏవైతే కాల్చివేయబడిన అనుభవాలు ఉన్నాయో అగ్ని చేత, వాటన్నిటికీ ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇచ్చి ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 3వ మాట. 4వ విషయం చూడగా, 4వ విషయం చూసినట్లయితే మనం చూస్తూ వస్తున్నాము ఎస్తేరు గ్రంథం. ఇక్కడ 4వ మాటను చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో నుండి 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకో మాట, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానముకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోను ఏడ్పుతోను రోదనతోను మినుగుని వారైరి, అనేకులు గోనె బూడిద వేసుకొని పడి ఉండిరి. ఇక్కడ గమనించాల్సిన గోనె బూడిద వేసుకుని పడి ఉండిరి అంటే ఇక్కడ 4వ చూసినట్టయితే పగవారి చేత వచ్చిన దుఃఖం. ఒక్కడు వాడి వల్ల ఎంత దుఃఖం చూడండి. హామాన్ అనే వ్యక్తి మొర్దెకాయ్ తనకు తల వంచనందుకు, తనకి తల వంచి నమస్కరించినందుకు, తన స్వార్థంతో కూడిన జీవితంతో ఎంతమందికి నష్టం తెస్తున్నాడు చూడండి. వాడు ఒక్కడికి నమస్కరించినందుకంట యూదులందరికీ మరణం తీసుకొచ్చాడు. ఒక్కడికి నమస్కరించలేదని, అది యూదుల ఆచారం కాదంటే, దేవుని తప్ప మరొకరికి వారు నమస్కరించరు. అలాంటి అనుభవం వారిలో ఉంది. అంటే వంగటం, సాగిలిపట్టడం అన్నది ఇంకొకరికి సాగిలిపడిన అనుభవం వారిలో ఉందేమో. వాళ్ళు అలాంటి ఆచారాలు కలిగి ఉండారేమో, అంటే అలాంటి తీర్మానాలు కలిగి ఉండారు వారి జీవితాల్లో. సరే పోనీ, ఒకటితో ఏమైనా నష్టం వచ్చింది, రాజ్యంలో ఉండవారు అందరూ కూడా సాగిలి పడుతున్నారు కదా. అది కాదు. హామాన్ ఎలాంటి వాడంటే, ఖచ్చితంగా మొర్దెకాయ్ నాకు నమస్కరిస్తలే, నాకు సాగిలి పడతలా. ఒక్కడ మీద ఉన్న ద్వేషాన్ని బట్టి ప్రజలందరినీ చంపించడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు మందిరాల్లో కూడా ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని బట్టి సంఘాన్ని కూడా నాశనం చేసేవాళ్ళు చాలామంది ఉండాలి. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని బట్టి సంఘాన్ని నష్టపరిచేవాళ్ళు కూడా ఉండాలి. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని బట్టి, ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని బట్టి సంఘం మొత్తాన్ని చెల్లాచెదురు చేసేవాళ్ళు ఉండాలి. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషమును బట్టి సంఘాన్ని చీల్చేవారు ఉండాలి. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషమును బట్టి సంఘాన్ని నష్టపరిచేవారు ఉండాలి. ఏంటి ఆ ద్వేషం అంటే, నేను కాదు నాకంటే ఆయన పాటలు పాడుతున్నాడు పులిపెట్టు మెక్కి, నేను వాక్యం చెప్పట్లా ఆయన వాక్యం చెబుతున్నాడు, నేను పాటలు పాడుతున్నా ఆయన పాడుతున్నాడు, నేను బల్ల ఆయన ఇరుస్తున్నాడు, నేను బల్ల దగ్గర బస్సులో ఆయన బస్తున్నాడు. ఒక్కడ స్వార్థం సంఘాన్ని నష్టపరిచి, బాధపరిచి, చెదరగొట్టి, చెల్లాచెదురైపోయి నష్టపోయేలాగా చేస్తున్నారు. ఈరోజు అలాంటి వారు సంఘాల్లో చాలామంది ఉన్నారు. హామాన్ లాంటి వారు. వాళ్ళని బట్టి సంఘాలు చెదిరిపోవడం, వాళ్ళు ఎలాంటి చెదిరిపోవడం కానీ సంఘంలో దుఃఖానికి కారణం
హామాన్ లాంటి వారే. అలాగ నీవు నేనుంటే నష్టపోతాం. హామాన్ లాంటి మరణం మనకు వచ్చింది. జాగ్రత్త. ప్రియులారా, హామాన్ యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఒక్కడి స్వార్థం కోసం దేవుని ప్రజలందరినీ నష్టపరుస్తున్నాడు. పగవారు. ఇప్పుడు పగబట్టిన వాడి ద్వారా వచ్చే దుఃఖం, ఒక వ్యక్తి పగబడటం ద్వారా మన మీదకి వచ్చిన దుఃఖం, ఈ దుఃఖాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? సంతోషంగా మార్చేస్తున్నాడు. చూడండి, యూదులు ఎంత దుఃఖంలో ఉండారో. ఎక్కడెక్కడ యూదులు ఉండారు, ఎక్కడెక్కడ యూదులకు కొరకైతే మరి పత్రిక పంపించబడిందో అక్కడ ఉన్న యూదులు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి దుఃఖానికి ప్రతిగా వారికి సంతోషాన్ని ఇచ్చి, హామానే పగబట్టిన వాడిగా దేవుని ప్రజలను చంపడానికి చూస్తే చివరికి హామానే ఉరికొయ్య మీద వేలాడవేయబడిన వాడుకున్నాడు. విషయం ఒకటే. ఏంటా మాట ఏంటంటే, మన జీవితాల్లో దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇచ్చి ఆదరించడానికి ఇష్టపడ్డాడు. అలా దేవుడు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. అసలు మనకు దుఃఖం దేనివల్ల వస్తుందంటే, మనం వినిన మాటను బట్టి, మనం ఏదైతే వింటామో దాన్ని బట్టి మనకు దుఃఖం, దాని ద్వారా వినిన దాన్ని బట్టి వచ్చిన దుఃఖం. 2, మన హృదయమును బట్టి వచ్చిన దుఃఖం. 3, అగ్ని చేత కాల్చబడిన దాన్ని బట్టి వచ్చిన దుఃఖం. 4, పగవారిని బట్టి వచ్చిన దుఃఖం. 5వదిగా చూసినట్టయితే రండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నేను మిగులు భయపడి రాజు చిరంజీవగును గాక, నా పితరులు సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోనని రాజుతో అంటిని. కాబట్టి పాడైపోయిన స్థితిని బట్టి, పాడైపోయిన పట్టణాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, విశ్వాస జీవితం పాడైపోతుంది, క్రైస్తవ జీవితం పాడైపోతుంది. ఈ పాడైపోయే స్థితిని బట్టి దుఃఖం. ఈరోజు దేనిని బట్టి అయితే మనం దుఃఖపడుతున్నాము, పాడైపోతున్న స్థితిని బట్టి. ఏది పాడైపోయిందని మనం దుఃఖపడుతున్నాం? మన పిల్లలు పాడైపోయారైనా, లేదా మన కుటుంబం పాడైపోతుందనా, మన ఆత్మీయ జీవితం పాడైపోయిందనా, మన విశ్వాస జీవితం పాడైపోతుందనా, ఏది పాడైపోతుందని మనం దుఃఖంతో ఉన్నాము. ఈరోజు ఆ దుఃఖాన్ని అంతటిని కూడా దేవుడు సంతోషంగా మార్చి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించలేడుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం మనం. నువ్వు వినిన దాన్ని బట్టి నీకు ఏదైనా దుఃఖం వస్తుందా? నిన్ను గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు నువ్వు విన్నదాన్ని బట్టి నీకు దుఃఖం వస్తుందా? నువ్వు ఎంత మేలు చేస్తున్నా నిన్ను గురించి ఎదురు వ్యక్తి మాట్లాడుకున్నప్పుడు నీకు దుఃఖం అనిపిస్తుందా? అయితే దేవుడు ఈ దుఃఖాన్ని ఈరోజు సంతోషంగా మార్చి నేను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే, నీ హృదయం దుఃఖంతో ఉండిపోయిందా? ఏ దుఃఖంతో అయితే నీ హృదయం ఉండిపోయిందో ఆ దుఃఖంతో నువ్వు నిండినటువంటి హృదయాన్ని తొలగించి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆ హృదయం ఆ దుఃఖంతో నిండిన హృదయాన్ని తొలగించడం అంటే, నీ హృదయంలో ఏదైతే దుఃఖంతో నింపి ఉందో ఆ దుఃఖాన్ని తొలగించేసి సంతోషాన్ని ఇచ్చి నేను ఆదరించాలనుకుంటున్నాను నీ హృదయాన్ని. నిన్ను మూడోదిగా చూస్తున్నట్టయితే, అగ్ని చేత కాల్చివేయబడిన స్థితిలో ఏమైనా ఉంటాయా? అంత దుఃఖంతో వస్తున్న, కాల్చివేయబడిన పరిస్థితిని బట్టి దుఃఖంతో వస్తుంది కాదు, దుఃఖం ఏదైతే ఉందో ఆ కాల్చివేయబడిన దాన్ని బట్టి వచ్చే దుఃఖాన్ని తొలగించి దేవుడు జీవంతో కూడిన సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఏదైతే పగవారి చేత బాధించబడే దుఃఖం ఉందో, పగవారి ద్వారా నువ్వు దుఃఖం పొందుతున్నావు, ఆ పగవారిని దేవుడు తీసివేసి నీకు సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకేదైతే పాడైపోయిన స్థితి ఉందో ఆ పాడైపోయిన స్థితిని బట్టి ఏదైతే నువ్వు దుఃఖిస్తున్నావో, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి వారు, నీ ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం, నీ క్రైస్తవ జీవితం, నీ ప్రార్థన జీవితం, నువ్వు దేవుని గణపరిచే జీవితం, దేవునితో ఉండే సావాస జీవితం పాడైపోయిందో, ఆ క్రైస్తవులు కూడా పాడైపోయిన స్థితి ఉందో, ఆ పాడైపోయిన స్థితిని అంతటిని కూడా దేవుడు సంతోషంగా మార్చి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అలా నిన్ను సంతోషంగా మార్చి ఆదరించాలంటే నేను కూడా దేవుని దగ్గరకు రావాలి, దేవుని దగ్గరికి వచ్చి ఉండాలి. ప్రభువా, ఇదిగో దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరిస్తానన్నావు. మేము ఫలానా దుఃఖంలో ఉన్నాం. ఏ దుఃఖంలో ఉండవు ఆ దుఃఖంలో దేవుని దగ్గరికి వచ్చి, నేను ఫలానా దుఃఖంలో నేను ఏదైనా తప్పులు పొరపాటు చేస్తుంటే క్షమించు ప్రభువా, నాకున్న దుఃఖాన్ని తొలగించి నన్ను ఆదరించి ప్రభు అంటే ఖచ్చితంగా దేవుడు తన కృపలో మనల్ని ఆదరించి వాడుకుంటాడు. అటు రీతిలో మనం దేవుని ద్వారా అన్ని విధానాలు కూడా దుఃఖం ఇవే కాదు, ఇంకే రీతిలో దుఃఖం ఉండా ఆ దుఃఖం నుండి విడిపించబడి ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చి మనల్ని ఆదరించినట్లు ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలించండి. ఏ దుఃఖమును బట్టి అయితే ప్రభువా మాకు దుఃఖాన్ని కలిగించబడుతూ వస్తుందో, మాట తండ్రి హృదయం బట్టి కానీ, పగవారిని బట్టి కానీ, అగ్నిచేత కాల్చబడిన దాన్ని కానీ, పాడైపోయిన స్థితిని బట్టి కానీ మాకు దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని తొలగించి మీరు ఆ దుఃఖాన్ని కూడా ఈరోజు సంతోషంగా మార్చి మమ్మల్ని ఆదరించండి. ఒక మాటను బట్టి వచ్చిన దుఃఖమా, అయితే ఆ మాటను బట్టి వచ్చిన దుఃఖాన్ని సంతోషంగా మార్చండి.
హృదయాన్ని బట్టి వచ్చిన దుఃఖమా అయితే సంతోషంగా మార్చండి. అగ్ని చేత కాల్చబడిన దాన్ని బట్టి వచ్చిన దుఃఖమా అయితే సంతోషంగా మార్చండి. పగవారిని బట్టి వచ్చిన దుఃఖమా అయితే సంతోషంగా మార్చండి. పాడైపోయిన దాన్ని బట్టి వచ్చిన దుఃఖం అయితే సంతోషంగా మార్చండి. మీరు ప్రతిదీ సంతోషంగా మార్చి, మాలో ఇంకా ఎన్నో విషయాలు, ఇవే కదా, ఇంకా చాలా విషయాలు దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖాలన్నిటిని కూడా సంతోషంగా మార్చి మీరు మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని ఆదరించి మహిమ పొందమని. మేముండ దుఃఖం ఇప్పుడు లోకంలో ఎంతగానో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవుల మీద ఎంతగానో హింసించబడుతున్న దాడులు, బాధలు, దుఃఖాలు ఎంతగానో వేదనతో ఉండే ప్రభా. సేవకులు చనిపోవటం, ఎంతోమంది దారుణంగా హత్య చేయబడటం, హతసాక్షులు కావటం, ఎంతో దుఃఖం ఉంది. ఈ దుఃఖాలను కూడా సంతోషంగా మార్చి మహిమ పొందమని యేసు ప్రభు, మా జీవితం కూడా ఏదైతే మా జీవితంలో దుఃఖం ఉందో దాని అంతటిని సంతోషంగా మీరు మార్చి మమ్మల్ని ఆదరించి మహిమ పొందమని. ఈ నేటి దినాల్లో లోకంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్లో కూడా మమ్మల్ని మీరు ఆదరించి, ఆ దాడులు కూడా మాకు సంతోషంగా మార్చి మమ్మల్ని ఆదరించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రేస్తున్నాను.